మన దేశంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగంలో భాగంగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అని ఈ వ్యవస్థలన్నిటికీ బాస్ రాజకీయ వ్యవస్థ. ఆ రాజకీయ వ్యవస్థకి బాస్ బీజేపీ. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దేశంలో ప్రస్తుతానికి బీజేపీ గాలే నడుస్తుంది. బీజేపీదే మాట, బీజేపీనే బాస్. బీజేపీలో ఉన్న పెద్దవాళ్ళందరూ హవా చాటుతారు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలో మనం మాట్లాడాలి అనుకుంటే బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు విషయంలో చాలా ఆశలు పెట్టుకుంది. జనసేనతో పొత్తు ఉంటే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా సరే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సీట్లు చాలా ఈజీగా వస్తాయి. ఎంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జిమ్మిక్కులు ప్రజెంట్ చేసినా, ఎంత చేసినా సరే ఈజీగా ఇప్పుడున్న దానికంటే ఇప్పుడున్న పొజిషన్లో చూసుకున్న 120, 130 సీట్లనే వస్తాయి జనసేనతో పొత్తు ఉంటే అనే లెక్కల్లో టీడీపీ అంతర్గతంగా ఉంది. పొత్తు లేకపోతే మనకు రావాల్సిన సీట్లు 20 పోతాయి, 30 పోతాయి, జనసేన ఓట్లు చేయడం కారణంగా నష్టం జరుగుద్ది అనే భయంలో కూడా ఉంది. సరే, అక్కడ వరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బీజేపీ ఏంటంటే జనసేన పార్టీ బీజేపీ మీదే ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ప్రస్తుతానికి పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ పొత్తు వదులుకొని టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇది అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. బీజేపీతో పూర్తిగా తెగదింపులు చేసుకొని టీడీపీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు పొత్తు కోసం రారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కావాలి, బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు కావాలి. వాళ్ళిద్దరి మధ్య అలా మ్యాగ్నెట్కి ఇన్కి ఉన్న బంధం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటి? బీజేపీని కూడా టీడీపీ వైపు రావాలి, 3 పార్టీలు పొత్తు పెట్టుకోవాలి. అదే రోడ్ మ్యాప్. ఆయన అడిగిన రోడ్ మ్యాప్ అదే. లీవ్ దట్ వైఎస్ఆర్సీపీ, కమ్ టు బీజేపీ. మేము ముగ్గురం కలిసి మళ్ళీ 2014 ఎన్నికల్లో పోటీ చేసినట్టు చేద్దాం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అదే ఆయన అడిగిన రోడ్ మ్యాప్. వైసీపీని పూర్తిగా శత్రువుగా చూడండి. వైసీపీతో ఇప్పుడు బీజేపీ ఇంటర్నల్ సంబంధాలు కొనసాగిస్తుంది. అంతర్గతంగా వైసీపీకి సహకరిస్తుంది. అంతర్గతంగా బీజేపీ రాష్ట్రంలో ఎదగడానికి వైసీపీ కూడా సహకరిస్తుంది. అది ఎలా అనేది నేను బయటికి చెప్పకూడదు. అంతర్గతంగా ఏంటి అంటే 2019 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు జరిగిన ఘటనలే రాష్ట్రంలో బీజేపీ ఉనికి పెరగడానికి కారణాలు. అవేంటనేది మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో ఇప్పుడు బీజేపీకి వైసీపీకి ఒక చీకటి బంధం, చీకటి పొత్తు అయితే ఉంది. సో అది పూర్తిగా వదిలేసి వైసీపీని శత్రువుగా చూసి టీడీపీతో పొత్తు పెట్టుకుందాం, 3 పార్టీలు కలుద్దామనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కాసేపు పక్కన పెట్టేసి టీడీపీ విషయానికి వద్దాం. టీడీపీకి ఒక భయం ఉంది. బీజేపీతో పొత్తు అంటేనే టీడీపీకి భయం. ఎందుకంటే బీజేపీ పట్ల రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో, పోలవరం విషయంలో, రాష్ట్ర విభజన విషయంలో చాలా అంశాల్లో బీజేపీ మోసం చేసింది అని ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల కోపం ఉంది. కాబట్టి ఆ కోపం టీడీపీ మీద కూడా ఉంటుంది అనే భయం ఉంది. దాంతోపాటు బీజేపీ మైనారిటీలకు బాగా దూరం. సో మైనారిటీల ఓట్లు రాష్ట్రంలో ఒక 15 నుంచి 18 నియోజకవర్గాల్లో బాగా ప్రభావితం చూపిస్తాయి. ముఖ్యంగా కడప, కర్నూలు లాంటి జిల్లాలతో పాటు గుంటూరులో కొన్ని ఏరియాస్, విశాఖపట్నంలో కొన్ని ఏరియాస్, గోదావరి జిల్లాలో కొన్ని ఏరియాస్, ప్రకాశం జిల్లాలో కొన్ని ఏరియాస్లో ముస్లిం ఓట్లు, మైనారిటీ ఓట్లు బాగా ఎక్కువ ఉంటాయి, వేలల్లో ఉంటాయి. సో అవి టీడీపీకి రావాల్సిన ఓట్లు కూడా రావేమో. సో బీజేపీతో పొత్తు అంటే టీడీపీ ఒక రిస్క్లో ఉన్నట్టే. సో అందుకని టీడీపీ భయపడుతుంది. ఓన్లీ జనసేనతో పొత్తు విషయంలో టీడీపీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఇంకొక భయం కూడా ఉంది టీడీపీలో. బీజేపీకి శత్రువుగా కూడా మారకూడదు. బీజేపీకి ఉంటే పొత్తు ఉండొచ్చు, లేదా పొత్తు లేకుండా నార్మల్గా ఫ్రెండ్లీ పోటీ ఉండొచ్చు. బీజేపీకి శత్రువుగా, పూర్తిగా శత్రువుగా మారితే 2019 నాటి అనుభవాలే తప్పవు. 2019లో ఏం జరిగింది? టీడీపీ నాయకుల మీద ఐటీ రైట్స్ ఎందుకు జరిగాయి? వైసీపీ చేసిందా ఏంటి ఐటీ రైట్స్? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సీఎంఐ ఏంటి? కాదు కదా. సో 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. టీడీపీకి రావాల్సిన ఎన్నికల ఫండ్ని ఆపేసి చాలా రకాలుగా బీజేపీ దెబ్బేసింది. సో బీజేపీతో శత్రుత్వం పెట్టుకుంటే నష్టం ఎక్కువ. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జరిగే నష్టం కంటే బీజేపీతో శత్రుత్వం పెట్టుకుంటే జరిగే నష్టం బీభత్సంగా ఉంటుంది. సో అందుకే ఇప్పుడు టీడీపీ బీజేపీ విషయంలో 2-3 సార్లు ఆలోచిస్తుంది. అందుకే బీజేపీనే బాస్ అన్ని విషయాల్లో, అన్ని వ్యవస్థలకి. బీజేపీతో జాగ్రత్త బాస్. అందుకే నేను ఇలా చెప్తున్నాను అనమాట. అర్థమయ్యే ఉంటుంది.
బీజేపీ విషయంలో రెండు రకాలుగా ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది. సో ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణలు మన ఛానల్లోనే అందిస్తాం. సో కంటెంట్ నచ్చితే, విశ్లేషణ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.